స్వాగతం. బుగ్గన రాజేంద్రనాథ్ అంటే పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా ఆయన పేరు కంటే కూడా అప్పుల శాఖ మంత్రి అంటే చాలామందికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పు చేసింది. అందులో దొడ్డిదారిని తెచ్చిన అప్పులే ఎక్కువ అనుకోండి. కాబట్టి దొడ్డిదారిన అప్పులు ఎలా ఎక్కువ తేవాలో బుగ్గన గారికి తెలుసు. అలాంటి అప్పుల శాఖ మంత్రి ఇప్పుడు ఒక దొంగ అవతారం కూడా ఎత్తడం జరిగింది. నిజంగానే దొంగ అవతారం ఎత్తాడు. ఎలా అంటే మనం చెబుతాం చూడండి, వస్తువులను దోచుకుని దొబ్బుకుంటూ వెళ్ళిపోతారు ఎవరో చూడకపోతే. అలాగే అమరావతిలో ఉన్నటువంటి పైపులను, అక్కడ పైప్ లైన్ కోసం తెచ్చినటువంటి భారీ పైపులను తన నియోజకవర్గంలో వేరొక ప్రాజెక్టు కోసం దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాడు. దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాడని ఎందుకు అంటున్నాను అంటే, వాస్తవానికి ఆ పైపులు సిఆర్డీఏ పైపులు, సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పైపులు. వాళ్ళకి బిల్లులు చెల్లించి నువ్వు తీసుకెళ్తే అది ఒప్పు. కానీ వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా, వాళ్ళకే లిఖితపూర్వకంగా లేఖ కూడా రాయకుండా కేవలం నోటి మాట ద్వారానే తీసుకెళ్తే అది ఖచ్చితంగా దొంగతనమే. ఒక మంత్రి అయ్యుండి ఇలా దొడ్డిదారిన పైపులు ఎత్తుకెళ్ళడానికి సిగ్గుండాలి కదా, ఎత్తుకెళ్ళడమే అనాలా. గతంలో మీరు కోడెల విషయంలో ఏం చేశారు మీరు? ఆయన ఏదో ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయాడు, అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయాడు, లేకపోతే సచివాలయానికి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయాడని వేధిస్తే పాపం ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకంటే నీచంగా దిగజారిపోయి ఇప్పుడు నువ్వు అమరావతిలో పైపులు ఎత్తుకెళ్ళిపోయావు. మరి దీనికి ఏం చేయాలో మరి నువ్వే సమాధానం చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే డోన్ అంటే ఎక్కడో నంద్యాలలో ఉన్నటువంటి ఆ డోన్ నియోజకవర్గానికి, బుగ్గన రాజేంద్ర గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ఒక వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, తప్పు లేదు. ఏం చేయాలి నువ్వు? వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి పైపులు అవసరమైతే ప్రభుత్వ నిధులు పెట్టాలా, లేదా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు ఏదైనా ఉంటే పెట్టాలా, అంతే కదా. కానీ ఏం చేశాడు ఈయన? 20 కోట్ల రూపాయలు తేవటం చేతగాక 13 లక్షల కోట్లు అప్పు తెచ్చినటువంటి మంత్రి గారు 20 కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టడం చేతగాక అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమాంతరంగా వేయటం కోసం తీసుకొచ్చినటువంటి భారీ పైపులను నోటి మాట ద్వారా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎలాగా? గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక 50 ఏళ్ల పాటు పెరిగే జనాభా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 50 ఏళ్ల తరువాత కూడా అమరావతిలో నీటి ఎద్దడి రాకూడదు, నీటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలు కొంత నీటి తీవ్రతను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అలాంటి పరిస్థితి అమరావతికి రాకూడదు. అందుకని ఏం చేశారంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమాంతరంగా ఒక భారీ పైప్ లైన్ సిద్ధం చేశారు. అంటే రోడ్డుతో పాటు ఆ పైప్ లైన్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ భూగర్భంలో. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మారిందో అప్పుడు ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి. అప్పుడు కాంట్రాక్ట్ పొందిన సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఇప్పుడు బుగ్గన గారి నియోజకవర్గంలో కాంట్రాక్ట్ చేస్తున్న సంస్థ కూడా ఇదే మెగా ఇంజనీరింగ్. కాబట్టి ఏం చేసింది, అక్కడ ఆల్రెడీ పైపులో నేను మరి వీళ్ళే చెప్పారో లేదా బుగ్గన గారు చూశారో మనకైతే తెలియదు. కానీ అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉంటాయి. మీరు ఆల్రెడీ అటు ఎవరైనా తిరుగుండి ఉంటే మీకు ఐడియా ఉండుంటుంది. పెద్ద పెద్ద పైపులు ఖాళీగా ఉన్నాయి. గత 4-5 ఏళ్ల నుంచి అలాగే ఉండిపోయాయి ఆ పైపులు. ఆ పైపులను తీసుకొచ్చామని చెప్పి బుగ్గన గారు నోటి మాటతో చెప్పాడు. పోనీ లిఖితపూర్వకంగా అయినా సరే ఇలా పలానా పైపులోనే తీసుకురండి, అటు పూర్తి బాధ్యత నేను వహిస్తాను, లేదా సిఆర్డీఏకి నేను బిల్లులు చెల్లిస్తానని రాయొచ్చు కదా. రాయిలా మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి అంటే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ లారీలు వేసుకొచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయింది. రేపొద్దున కేసులు పెట్టారనుకోండి, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేశారనుకోండి, బుగ్గన రాజేంద్రనాథ్ గారిది ఏం బోధో, ఆయన చేతులు దులుపుకుంటాడు. ఆయన తెమ్మన్నాడని ఎవరికి తెలుసు? నోటి మాటలు చల్లవు కదా. కానీ పట్టుకెళ్ళింది మెగా ఇంజనీరింగ్ కంపెనీ కదా. ఆ ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళు బాధ్యత వహించాలి. బుగ్గన గారి చేతకాంతనం కూడా బయటపడింది. వాళ్ళ నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టుకి 20 కోట్ల రూపాయలు కేటాయించుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన పరిస్థితి ఎవరికి చెప్పుకుంటాడులే. ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లాగానే ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన తెచ్చిన అప్పు అంతా ఏమి ఆయన ఖర్చు పెట్టుకోవడానికి తెచ్చింది కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తెమ్మన్నాడు, ఆయన తెచ్చాడు అంతే. అందుకని తన నియోజకవర్గంలో 20 కోట్లు లేక ఈరోజు అమరావతి పైపులు తీసుకెళ్ళిపోయారు. అమరావతిని నాశనం చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఎజెండా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రోడ్లు తవ్వేశారు. అమరావతిలో రోడ్ సైడ్ వేయడం కోసం తీసుకొచ్చినటువంటి భారీ స్తంభాలను లేపేశారు. ఇప్పుడు ఆ వాటర్ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చినటువంటి పైపు లైన్లు ఎత్తేశారు. మొత్తంగా అమరావతిలో ఖాళీగా రోడ్లు తవ్వటం ఎక్కడైనా మనం చూసామా? చరిత్రలో ఎక్కడైనా ఉందా రోడ్లు తవ్వటం అనేది? నువ్వు ఏగిపోతే ఏగిపోయా, వదిలేయి. రేపు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తాయి. కానీ ఎక్కడ ప్రభుత్వాలు వస్తే నిజంగానే పనులు చేస్తాయోనని చెప్పి రాత్రులు రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోయారు. రాత్రులు అక్కడికి తీసుకొచ్చినటువంటి స్తంభాలు కానీ ఆ ఐరన్ సామాగ్రి కానీ మొత్తం తరలించేశారు. కాకపోతే ఇదేంటంటే బహిరంగంగా, అదేమో రాత్రులు దొబ్బేశారు, ఇదేమో పగలు దొబ్బేశారు, అంతే తేడా. కానీ దొబ్బేయడం మాత్రం కామన్.
వాళ్ళైనా బుగ్గన రాజేంద్రనాథ్ అయినా చేసింది ఒకటే, కేవలం నోటి మాట ద్వారా సిఆర్డీఏకి రూపాయి బిల్లులు చెల్లించకుండా ఆ రోజు సిఆర్డీఏ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి బిల్లులు చెల్లించింది. ఏది? పైపుల నిమిత్తం. అంటే ఈ పైపులు ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. సిఆర్డీఏకి ప్రభుత్వానికి సంబంధం లేదు. సిఆర్డీఏ అనేది అమరావతి కోసం స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి ఒక వింగ్ అది. వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పైపులు ప్రభుత్వం తీసుకోవాలి అన్నా దానికి సిఆర్డీఏకి బిల్లులు చెల్లించాలా, అలా కూడా చెల్లించాల. గతంలో మీకు అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడాడు కదా, అప్పుడు ఆ భూములు కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. సిఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోవాలా, సిఆర్డీఏకి బిల్లులు చెల్లించాలా, సిఆర్డీఏ నుంచి ఎటువంటి అప్రూవల్ కూడా లేకుండానే ఆ రోజు ఇళ్ల పట్ట డ్రామా ఆడాడు. తర్వాత కోర్టులు అడ్డుకున్నాయి అనుకుంటే అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అందులో ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా ఒక చెయ్యేసి ఈ నాశనంలో నాది కూడా ఒక పాత్ర ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పైకి పెద్ద మనిషిలా కనపడతాడు కానీ చేసే పనులన్నీ ఇయ్యే. ఇది చూడండి, మంత్రి ఆదేశించారు, మేఘా పట్టుకెళ్ళింది. అమరావతి నుంచి భారీగా తాగునీటి పైపుల తరలింపు, 20 కోట్ల విలువైన సామాగ్రి డోన్కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం తరలించేసిన గుత్త సంస్థ. అనుమతులు లేకుండా నోటి మాటతో నడిచిన వ్యవహారం. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ ఒక తెలివి వాడాడు. ఏంటంటే లిఖితపూర్వకంగా ఆయన ఏదైనా ఒక కాగితం ఇస్తే రేపు ఆయన బాధ్యత వహించాలా. ఆయన మంత్రిగా ఉన్నా, మాజీ మంత్రిగా ఉన్నా ఖచ్చితంగా రేపు బాధ్యత వహించాలా. అందుకని ఏం చేశాడు, నోటి మాటతో తీసుకొచ్చేయండి అంటే మెగా కంపెనీ తీసుకెళ్ళిపోయింది. ఇదిగో పైప్ లైన్లు అంటే అందరూ ప్లాస్టిక్ పైపులు అనుకుంటున్నారు, ఎంతంత పైపులు కాదు, భారీ పైప్ లైన్లు. ఒక లారీ మీద గట్టిగా 1 డజన్ కంటే ఎక్కువ కూడా పట్టని పైప్ లైన్లు, భారీ పైప్ లైన్లు. వచ్చే 50 ఏళ్ల పాటు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వేస్తున్నటువంటి పైప్ లైన్లు అవి. దీన్ని బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గం డోన్కి తరలించాయి. ఎక్కడ నంద్యాలలో డోను, ఎక్కడ అమరావతి, ఎంత లెక్క తరలిస్తారు? విచిత్రం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా ఒకే సంస్థ ప్రాజెక్టులు చేసేది. వీళ్ళైనా చెప్పాలి కదా, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయినా అవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయండి, రేపొద్దున మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ప్రభుత్వం నుంచి ఆదేశాల రూపంలో ఇస్తే మేము తీసుకెళ్తామని చెప్పి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయినా చెప్పాలి కదా. రేపు అనుభవిస్తారు. రేపు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఈ పైపులు ఎవరు దొంగిలించుకెళ్లారంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ దొంగిలించుకెళ్ళింది అనాలా. అప్పుడు వాళ్ళు చెప్పాలి మమ్మల్ని మంత్రి తీసుకురమ్మన్నాడని. ఎందుకంటే మంత్రికి డైరెక్ట్గా ఇందులో సంబంధం లేదు కదా, ఆయన నోటి మాటతో చెప్పాడు, రేపు పొద్దున ఆధారాలు కాదు కదా, అలా వ్యవహరించాడు. చూడండి, రాజధానిలో వచ్చే 50 ఏళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత తలెత్తకుండా కృష్ణా నుంచి తాగునీటి తరలింపు కోసం నాటి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును రూపొందించారు. రోడ్డు నిర్మాణంతో పాటే సమాంతరంగా భూగర్భంలో పెద్ద పైపులను వేసేందుకు 13 జోన్లుగా ప్యాకేజీలను విభజించి అప్పుడు టెండర్లు పిలిచి దాన్ని మెగా కంపెనీకి ఇవ్వటం జరిగింది. సో దాన్ని అప్పుడు ఆ కంపెనీ తగ్గించుకుంది. అసలు ఉద్దేశం చూడండి, వచ్చే 50 ఏళ్ళంటే ఆషామాషి వ్యవహారం కాదు. వచ్చే 50 ఏళ్ల పాటు కృష్ణా తాగునీటిని దానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ అది. దాన్ని 20 కోట్ల రూపాయలు బిల్లులు ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టుకుని తన నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు కేటాయించుకోలేక ఈరోజు దొంగతనంగా పైపులు తీసుకెళ్ళిపోయారు. ఖచ్చితంగా దీనికి సిఆర్డీఏ కూడా మూల్యం చెల్లించాలి. ఎందుకంటే సిఆర్డీఏకి నాడు బిల్లులు చెల్లించేశారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ తీసుకుని పైపులు తెచ్చినప్పుడు అప్పట్లో సిఆర్డీఏ పైపులకు బిల్లులు చెల్లించింది. అంటే ఇప్పుడు ఆ పైపులు సిఆర్డీఏ పైపులు. మరి సిఆర్డీఏ పైపులను నోటి మాటతో మంత్రి ఎలా తీసుకెళ్తాడు? దానికి సిఆర్డీఏ ఎందుకు అడ్డు చెప్పలేదు? ఎందుకు సిఆర్డీఏ పైపులు పోయినాయి అని చెప్పి కేసు నమోదు చేయలేదు? ఎందుకు మెగా ఇంజనీరింగ్ కంపెనీని వివరణ అడగలేదు? రేపు మెగా ఇంజనీరింగ్ కంపెనీని వివరణ అడగకుండా వదిలేసినందుకు రేపు సిఆర్డీఏ బాధ్యత వహించాలా. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఎంక్వైరీ చేస్తాయి. సిఆర్డీఏ అధికారులు దీనికి బాధ్యులు అవుతారు. ఎందుకంటే దొంగతనం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ మీకు తెలియకుండా పోతే కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని మనం ఎక్కడ ప్రశ్నిస్తామని వదిలేస్తే రేపు పొద్దున ఇబ్బంది పోలయ్యేది మీరే. ఏది ఏమైనా ఈరోజు ఆ 13 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి బుగ్గన గారు తన నియోజకవర్గానికి కనీసం 20 కోట్లు కేటాయించుకోలేకపోయాడని ఇప్పుడు రాష్ట్రం మొత్తం చెప్పుకునే పరిస్థితి. 20 కోట్ల రూపాయల కోసం అమరావతి నుంచి పైపు లైన్లు తరలించుకెళ్లాడని చెప్పి రాష్ట్రం మొత్తం చెప్పుకునే పరిస్థితి. ఎప్పటికైనా సిఆర్డీఏ అధికారులు తక్షణమే స్పందించాలి. ఏదైతే పైపులను తరలించుకెళ్లారో ఆ పైపులను తిరిగి రాబట్టాలి. లేని ఎడల బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ఏమాత్రం సిగ్గున్నా తీసుకెళ్లిన పైపులకు సిఆర్డీఏకి బిల్లులు చెల్లించాలా? అది మీరు చెల్లిస్తారా, ప్రభుత్వం నుంచి చెల్లించేలా చేస్తారా? మీ ఇష్టం. ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలా. లేని ఎడల ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది.